నమస్తే అండి. ఆహా వంటలకు స్వాగతము. ఈ మధ్య వీడియోల దగ్గరికి రాలేకపోతున్నాను. అయోధ్యకి, కాశీకి, పూరి జగన్నాథ్ దగ్గరికి ఆ టెంపుల్‌కి వెళ్ళాము. ప్రశాంతంగా ఆ దేవుళ్ళని దర్శించుకొని వచ్చాము. తర్వాత ఇంటికొచ్చిన తర్వాత చెట్టు ఇది గెనుసుగడ్డల చెట్టు ఏసున్నానండి నేను. అది ఎండిపోయిండింది. ఏంది ఎండిపోయిందని చెప్పి చూసేసరికి ఒక గడ్డ పైకొచ్చేసుండింది. అంతు వేళకి ఇదిగోండి కిలో గడ్డలు దాకొచ్చినాయి. చాలా అతి సరిగ్గా ఊరలేదు. చిన్న చిన్న ఇది చూడు ఈ పీసులు ఉంటాయి. ఊరలేదు సరిగ్గాను. సరే ఊరిన వరకు చాలులే అంత మాత్రం దేవుడు మనకిచ్చాడు అని చెప్పి మేము సంతోషంతో తవ్వేసరికి ఇదిగోండి కిలో గడ్డలు దాకొచ్చినాయండి. చాలా బాగున్నాయి గడ్డలు. అయితే సన్నగా అదిగో పిలకలు వచ్చుంటాయి. చాలులేనని మేము అదే తృప్తి పడ్డాము. భూదేవి తల్లి ఇచ్చింది కాబట్టి అయ్యే తృప్తి పడ్డాము మేము. చూడండి చెట్లు చూడు ఈ చెట్టు ఎంత బాగుందో మీకు చూపించాలనిపించింది నాకు. ఈ చెట్లు పూలు పూస్తూనే ఉంటుందండి. 24 అవర్స్ పూలు పూస్తూనే ఉంటుంది. నెల పొడుగుతో పూలు పూస్తూనే ఉంటుంది. కాకపోతే ఇదిగో ఈ వేస్ట్‌లన్నీ తీసేసేయాలండి. ఈ వేస్ట్‌లన్నీ తీసేసి మళ్ళీ నీళ్లు జల్లుకుంటా మళ్ళీ కొంచెం వేరు వేసుకుంటుంటే ఎప్పుడు పూలు ఉంటున్నాయండి. ఇది మా ఊరోళ్ళందరూ ఇదేం ప్లాస్టిక్ పూలా లేకపోతే మామూలు పూలని ఇద్దరు ముగ్గురు ఆవాకాయ వచ్చారండి చూశారు. అయినా కూడా ఇది నిజం పూలమ్మ అని చెప్పాను. నిజం పూలండి ఇవి ఎంత బాగొస్తున్నాయి. వీటిలో వైట్ కూడా ఉన్నాయి చూపిస్తాను. ఇదిగోండి ఇది ఈ ఆవుకంటే చాలా ఇష్టం నాకు. ఇది ఎంత బాగుంటాయి కలర్ఫుల్గా ఉంటాయి వాటి ముంద. నిజంగా ఈ ప్రకృతి ఇచ్చిన ప్రసాదం ఎంత కలర్ఫుల్గా ఉంటుందండి. చూడండి చెట్లు ఎంత బాగున్నాయి. వంట చేసి చూపించలేక చేపల కూర ఉందండి. వంట చేసి చూపించలేక గమనం అయిపోయినాను. మొక్కలు చూపిస్తున్నాను మా ఇంట్లో ఉండే. ఇదిగోండి చామంతి పూలు అప్పుడు వేసాము మేము చెట్టు పెద్ద గుబురుగా వచ్చింది. దానికి పశువులు ఎరువు వేసాము మేము. ఇంకేం వేయలేదు. బాగా గుబురుగా వచ్చేసి ఇదిగో ఈ పూలు నిండా పూసిందండి. ఇవి నిండా పూసేసరికి పూసి వాడిపోయినాయి. తర్వాత ఇవన్నీ కట్ చేసాం. కొన్ని దేవుడికి పెట్టుకున్నాం. కొన్ని బాగా వాడిపోయినట్టు కట్ చేసేసాము. మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ శుభ్రంగా కట్ చేసి మళ్ళీ ఎరువు వేసి మంచిగా వేస్తాం. పిలకలు కూడా వస్తున్నాయండి. రేపు సంవత్సరంకి వస్తాయని మేము అట్టే జాగ్రత్తగా పెట్టుకున్నాము. ఇదిగోండి తెల్ల చామంతి చూడండి. చూడు ఎంత బాగున్నాయి పూలు. చూడు ఈత చెట్టు నిండా పూసినాయి. ఇవైతే తెంపలేదండి. ఈ వైట్ చూసి మనసు అంత ఆనందంగా అయిపోయింది. ఉన్నాయి చాలా చెట్లు బిడ్డల్లాగా చూసుకుంటా ఉండే వీటిని. చూడండి ఎంత బాగున్నాయి. కింద అంట్లు కూడా వస్తున్నాయి. రేపు సంవత్సరం మా సబ్స్క్రైబర్లు కూడా ఇస్తాను. రేపు సంవత్సరం ఇదిగో ఈ పిలకలు వస్తున్నాయి. రోజు అంత నెలకు ఒకసారి అంత పశువులు ఎరువేసి మంచిగా నీళ్లు పోస్తాం. బాగా వస్తాయండి మా చెట్లు. చూడండి ఇది ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. బయట మనం ఇంట్లోంచి వచ్చినా బయట కూడా చాలా ప్రశాంతంగా ఉండాలండి. ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి, బయట కూడా ప్రశాంతంగా ఉండాలి మనకు. ఇదిగోండి చూడు కలర్ఫుల్గా ఉన్నాయి ఆకులు ఎంత బాగుండాయి చూడండి. వీటికి నెలకి 2 నెలలకు ఒకసారి పశువులు ఎరువు వేసి మంచిగా నీళ్లు పోస్తాము. ఎంత బాగా వస్తుందో చూడండి. ఇది గరికలో ఇది ఇంకొక రకం అండి. గరిక ఇది గరికలోనే మన కింద గరిక వస్తుంది కదా, ఆ గరికలోనే ఇంకొక రకం అండి. ఇదిగోండి ఇది మనీ ప్లాంట్లు ఇంకొక రకం అంటండి. మనీ ప్లాంట్లో చాలా రకాలు ఉన్నాయి. మా ఇంట్లో ఒక 4-5 రకాల మనీ ప్లాంట్లే ఉన్నాయి. వాటిల్లో ఒక రకం ఇది చాలా బాగుంది చూడండి. గరిక అల్లుకున్నట్టే మొత్తం అల్లుకుంటుంది. కొంచెం తడి ఉంటే చాలండి వాటికి. తడి ఉంటే చాలు, నీళ్ళు కూడా పోయబడలే. ఆ తడితోనే అల్లుకుంటుంది ఇది. దీంట్లోనే టమాటా మొక్క మలిసిందండి. చూడు ఎంత ఫ్రెష్గా ఉందో టమాటా మొక్క. ఎంత బాగుందో చూడండి చెట్లు. ఇంట్లోనే ఏదో ఒక చిన్న చెట్టు మలిసింది పీకకుండా. అది తెలియదు మాకు ఆ చెట్టు ఏదో పీకకుండా అట్ట పెట్టినాము. ఎల్లో కలర్ చిన్న ఫ్లవర్లు పూస్తుందండి. ఎల్లో కలర్ చూడు దగ్గర చూపి పాప. చూడండి చిన్నది ఎల్లో కలర్ పువ్వు ఎంత బాగా పూసిందో. నాకు చాలా ముద్దేసింది. అందుకని తెంపలే. అది ఏ చెట్టు నాకు తెలియదు. ఇదిగోండి మల్లె ప్లాంట్ మా అమ్మాయి తెచ్చింది మొలకలు. ఈ తొట్లు అవన్నీ ఇంటి బయట బాగా అందంగా ఉంటాయమ్మా అని చెప్పి ఈ చిన్న బుడ్డి తొట్లు తెచ్చింది. చాలా ముద్దు ఉన్నాయి ఇవి. అప్పుడప్పుడు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి మంచిగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి ఫ్రెష్గా అవన్నీ చూసి పెడతామండి నీట్గాను. ఇదిగోండి సీసాలో పెట్టుండాయి ఇవి. వాటర్ పోసి పెట్టుండే మనీ ప్లాంట్కి. ఇది కలర్ అండి మనీ ప్లాంట్లో. అది పింక్ కలర్, మెరూన్ కలర్. అదొక కలర్ ఎంత బాగుందో చూడు. చూడండి ప్రకృతిని చాలా ఇష్టం అండి నాకు. ప్రకృతి అంటే వంటలన్నా ప్రకృతి అన్నా ఇల్లు నీట్గా పెట్టుకోవడం వల్ల చాలా ఇష్టం. పిల్లలన్నా ఇష్టం, పెద్దవాళ్ళన్నా ఇష్టం నాకు. ఇది అరటి చెట్టు ఆడకుందండి. ఆకు చూడు ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా ఉందో ఆ ఆకు. అప్పుడప్పుడు నీళ్లు చల్లుతాను ఆకుల మీద డస్ట్ లేకుండా.
అయినా కొంచెం ఓపుకుంటే చేస్తా, ఓపిక లేదంటే వంటల కాడికి వెళ్ళిపోతాను. అన్ని పనులు చూసుకుంటుంటానండి. చూడండి ఎంత బాగుంది ఆకులు. ఇది ఒక రకం. ఇదిగోండి మా ఇంట్లో తమలపాకు వస్తుంది. ఇది తమలపాకు చెట్టు. దేవుళ్ళకి మన ఇంట్లోనే మంచిగా ఆకులు దింపుకొని దేవుడు పెట్టుకోవచ్చు అండి. తమలపాకులు దేవుడికి పెట్టుకోవచ్చు. తర్వాత చూడు ఎంత బాగా వస్తుంది తమలపాకులు. మా అమ్మాయి తెచ్చిందండి చెట్లన్నీ. తెచ్చి ఇస్తుంటే నేను చూసుకుంటా వాటిని వేసుకుంటా వాటిని చూసుకుంటా ఉంటానండి. చాలా ఇష్టం నాకు. ఇవ్వండి మాకు ఒక్కొక్కసారి కూర కూడా తగ్గించేసి ముందు మొక్కలు తెస్తుందండి మా అమ్మాయి. అవి ఇవే సంతోషంగా వేసుకుంటా మనశ్శాంతి వీటితోనే మేము జీవిస్తామండి. ఈ మొక్కలతోనే జీవిస్తుంటాము మేము ఆ పిల్లలమే. ఇది ఎంత చూడండి ఎంత బాగున్నాయి ఆకు. చూడండి వెంకయ్య ఉన్నాడు అటు పక్క. అతని దగ్గర పశువులు ఎరువు తెచ్చుకుంటాం, ఇస్తాడు పాపం అతను, కాదనడు. ఇదండి ఈ పశువులు ఎరువు వేసేలేక ఆ బలంతో మంచిగా పూలు పూస్తాయి. అవి అవే చాలండి. ఇంక మేమేం కొని వేయము. ఇంకా బయట ఏం కొని వేయమండి. బలానికి పశువులు ఎరువు వేస్తాము. తవ్వి అప్పుడప్పుడు పాతులు తీసి మంచిగా నీళ్లు పోస్తాం. పశువులు ఎరువు చూడు పువ్వు బుద్ధుడు కాడే ఉంటుంది పువ్వు. బుద్ధుడికే అంకితం ఈ పువ్వులు, చెట్టు పూలు. ఆ మహానుభావుడి దగ్గరే పెట్టుండాం మేము. ఇదిగో చుట్టూ ఆయనకే ఉంటాయి ఈ అంకితం ఈ పూలు. ఇదిగో ఎంత బాగుంది సరే. దేవుడి దగ్గరే ఉంటాయి మాకు ఈ బుద్ధుడి దగ్గర. కొన్ని ఈ పూలు కొన్ని తెంపి ఇంట్లో దేవుడికి పెట్టుకుంటాము. మహానుభావుడు కాడు ఉంటాయి ఎప్పుడు. అండి రేపు చూపిస్తాను. వెనకాల వంగ చెట్లు వేసినాను భూమిలోను. తర్వాత వైట్ మందారం చెట్టు ఉంది. అది కూడా చిన్న చెట్టే, పూలు మటుకు ఫస్ట్ భలే వస్తుంటాయి పూలు. రేపు చూపిస్తాను. చిన్న చిన్న మొగ్గలు వస్తాయి, పువ్వు చేసి ఉంటుంది 2-3 రోజులకి. చాలా బాగుంటాయండి. కనకాంబరాలు చూపిస్తాను. బొప్పాయి చెట్లు కూడా వేసిన్నారు, చిన్న మొలకలు వేసాను. అవి బాగా పెరిగిపోయినాయి. అమ్మమ్మ నేను కూడా మీతోటి వస్తున్నాను అన్నట్టు వస్తున్నాయి ఆ చెట్లు కూడాను. చాలా బాగుంటాయి. రేపు చూపిస్తానండి బొప్పాయి చెట్లు. ఆ వెనకాల సైడ్ చూపిస్తాను. చాలా బాగుంటాయి. మొక్కలు కూడా మీ ఇంట్లో పెంచుకోండి. మీరు కూడా మొక్కలతో ఫ్రెండ్షిప్ చేయండి. మొక్కలతో ప్రేమగా ఉండండి. అవే మనకు ప్రకృతిని పండ్లు పువ్వులు అన్నీ మనకు ప్రసాదిస్తాయి. అవి మనం హ్యాపీగా తింటాం, మంచిగా ఉంటాము. ప్రకృతితోటి సామాసం చేస్తే కూడా మనకి ఏ టెన్షన్లు ఉండవు. ఏమైనా బాధ ఉంటే కూడా వాటికి చెప్పుకుంటే చాలు. మనకు భగవంతుడికి వాటికి చెప్పుకుంటే చాలు. ఉంటానండి. నమస్తే అండి. రేపు చూపిస్తాను. రేపు వస్తాను వీడియోలు. రేపు చూపిస్తానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా ఉంటే కామెంట్ పెట్టండి. మాకు తెలియదు ఏం మాట్లాడాలి, ఏం వీడియోలో కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కదండి, ఏమి తెలియదు. కాకపోతే ఏమన్నా ఇది ప్రాబ్లం ఉందని మీరు కామెంట్ పెట్టండి, దాన్ని మేము సరిదిద్దుకుంటాము. ఓకేనండి, బాయ్.